ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరైనా ఏదన్నా ఒక మాట అంటే లేక ఏమైనా మన ఎడల కీడు చేసి ఉంటే సంవత్సరాలు వారిని హృదయంలో పగ ద్వేషం పెట్టుకొని వారితో సమాధానం లేకుండా సాధిస్తూ ఉంటారు. కానీ తనను బానిసగా అమ్మివేసి అప్పగించిన తన అన్నదమ్ములను హృదయంలో ఎలాంటి పగ ద్వేషము పెట్టుకోకుండా దేవుని ప్రేమతో క్షమించిన యోసేపు. అందుకే దేవుడు తన అన్నదమ్ములందరికంటే యోసేపుని ఒక ఉన్నతమైన గొప్ప స్థానంలో నిలబెట్టాడు రాజుగా. అలాగే దానియేలును సింహాల బోనులో వేయించిన దర్యావేషు రాజును చిరకాలము జీవించమని దీవించాడు దానియేలు. ఈ దానియేలు ద్వారా బబులోను దేశములో దేవుడు జీవము గల దేవుడని, ఈయన తప్ప వేరే దేవుడు లేడని మహిమపరచబడ్డాడు. దానియేలు కూడా దర్యావేషు రాజు ప్రభుత్వ కాలమందు బహుగా గొప్పగా వర్ధిల్లాడు. అలాగే మన ప్రభువును కూడా సిలువ వేసిన వారిని యేసు వారిని క్షమించమని ప్రార్థన చేశాడు. అందుకే లోకానికి రక్షణ వచ్చింది. క్రైస్తవ్యానికి పునాది క్షమాపణ. ఇలాంటి క్షమాపణ కలిగి జీవించండి. ఆమేన్.